ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనము. పరిస్థితులన్నీ చేజారక ముందే మేలుకోవడం ఎలాగో ఈ స్టోరీ వినడం ద్వారా మనకు అర్థమవుతుంది. పూర్వం దేశాలను పరిపాలించే విషయంలో ఒక్కో దేశం ఒక్కో విధంగా షరతులు పెట్టుకునేది. అందులో ఒక దేశం విచిత్రమైన ఒక షరతు పెట్టింది. అదేంటంటే, ఎవరైనా ఆ దేశానికి రాజుగా ఉండవచ్చు, కానీ వారు షరతులకు కట్టుబడి ఉండాలి. అతడు 1 సంవత్సరం మించి పదవిలో ఎక్కువ కాలం ఉండకూడదు. సంవత్సరం పాలించిన తరువాత చివరి రోజున రాజును పల్లకీలో కూర్చుండబెట్టి ఏనుగుపై ఊరేగింపు చేసి తనను తీసుకువెళ్లి ఒక పాడుపడిన ప్రాంతంలో వదిలిపెడతారు. ఆ ప్రాంతమంతా చీకటితో, క్రూర మృగాలతో నిండుకుని ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలకు ఆ దేశానికి రాజుగా ఉండడానికి ఆ దేశంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ధైర్యం చేసి ముందుకు రావడానికి భయపడుతూ ఉండేవారు. అలాంటి సమయంలో ఒక చురుకైన, తెలివైన యవ్వనస్తుడు ఆ దేశానికి రాజుగా ఉండుటకు ముందుకు వచ్చాడు. ఆ యవ్వనస్తునికి ఉన్న షరతులు ఏమిటో వివరంగా అక్కడ ఆనవాయితీగా చెప్పడం జరిగింది. ఆ యవ్వనస్తుడు షరతులు అంగీకరించి రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు. రాజుగా ఉండడానికి ఈ దేశంలోని ప్రజలు ఎందుకు భయపడుతున్నారో, అసలు కారణం ఏమై ఉంటుందో అని ఆలోచించి గడువు ముగిసిన తరువాత తాను వెళ్లబోయే ఆ ప్రాంతం ఎలా ఉండబోతోందో అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ యవన రాజు యొక్క సంవత్సరం గడువు కూడా పూర్తయింది. షరతు ప్రకారం పదవీకాలం పూర్తయిన రాజును పల్లకీలో కూర్చుండబెట్టి ఆ రాజ్యమంతా తిప్పుతూ ఏనుగుపై ఊరేగింపు చేస్తుండేవారు. అక్కడ ఉన్న ప్రజలందరూ యవన రాజును చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే గతంలో రాజులందరూ ఊరేగింపు సమయంలో ఏడుపు ముఖంతో ఉండేవారు. కానీ ఈ యవ్వన రాజు మాత్రం సంతోషంగా ప్రజలందరికీ అభినందన చేస్తూ బహు సంతోషంగా, ఆనందంగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అసలు యవ్వనరాజు యొక్క సంతోషానికి కారణం ఏమిటో అనుకుంటూ ఉన్నారు అక్కడున్న ప్రజలందరూ. అసలు కారణం ఏమిటంటే, తాను పదవిలో ఉన్నప్పుడే ఒకరోజు తన సైన్యముతో తాను వెళ్లబోయే ప్రాంతాన్ని దర్శించాడు. అది దట్టమైన చెట్లతో, క్రూర మృగాలతో, అస్థి పంజరాలతో నిండి ఉన్న పాడైపోయిన ప్రాంతం. ఆ యవన రాజు తన పదవీకాలము పూర్తయ్యాక వెళ్లబోయే ఆ ప్రాంతము ఎంత ఘోరంగా ఉందో గ్రహించాడు. చేతిలో రాజ్యాధికారం ఉంది కాబట్టి తన పనివారినందరినీ పిలిపించి, మీరు వెళ్లి ఆ ప్రాంతాన్ని అంతటినీ శుభ్రం చేసి పూల తోటలను నాటండి, రోడ్లు నిర్మించండి, వీధి దీపాలను పెట్టండి, ఒక చక్కని రాజనగరం అక్కడ సిద్ధం చేయండి అని ఆజ్ఞాపించాడు. తన పదవీకాలం పూర్తయ్యే సమయానికి అక్కడ రాజు ఆజ్ఞ ప్రకారము చెప్పినవన్నీ సిద్ధమయ్యాయి. పదవీకాలం తర్వాత ఇక్కడికి వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నివసించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఆ యవ్వన రాజు. కానీ గతంలో పాలించిన రాజులు మాత్రం ఇవేవీ గ్రహింపలేక వారి కాలాన్ని ఏడుస్తూ ముగించేశారు. సహోదరి సహోదరులారా, మీరు విన్న ఈ స్టోరీలో ఒక అద్భుతమైన సత్యం దాగి ఉంది. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు ఈ లోకయాత్రను ముగించవలసి వస్తుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. శరీరాన్ని విడిచి ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఈ లోకంలో మనం చేసిన క్రియలను బట్టి దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు అని బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. మీరు విన్న ఈ స్టోరీలో ఆ యవ్వన రాజు తాను పదవిలో ఉన్నప్పుడు, తాను పదవీకాలం పూర్తి అయ్యాక తాను జీవితాంతం ఉండవలసిన ప్రాంతాన్ని ముందుగానే తెలుసుకుని తెలివిగా మంచి ఆలోచనతో ఏ విధంగా అయితే సిద్ధపరచుకున్నాడో, మిగిలిన తన శాశ్వత జీవితాన్ని ఏ విధంగా అయితే భద్రపరుచుకునే ప్రయత్నం చేశాడో, అదేవిధంగా ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే యేసయ్యను నమ్ముకోవడం ద్వారా ఆయన ఉచితముగా ఇచ్చే రక్షణ అనే మారు మనస్సును పొందుకుంటారో వారు మాత్రమే పరలోకానికి శాశ్వతంగా ఉండడానికి అర్హత పొందుతారు. ఈ భూమి మీద మనము తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పును, పాపమును ఆయన ముందు ఒప్పుకుని పశ్చాత్తాపడతారో వారే క్షమించబడతారు, వారే పరలోక వారసులు అవుతారు. అలా క్షమాపణ పొందిన వారికి నరక శిక్ష కొట్టివేయబడుతుంది, వారికి నిత్య జీవము ఇవ్వబడుతుంది. పరలోకానికి తీసుకుపోవడానికి మన యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే నీ జీవితాన్ని యేసయ్య చేతికి అప్పగించుకుంటే నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నిన్ను ఒక నూతన సృష్టిగా మారుస్తాడు. అలా అప్పగించుకున్నట్లయితే నీవు కూడా ఆ యవ్వన రాజు వలె నీ జీవితమంతా ప్రశాంతంగా ముగించవచ్చు. ఆలోచించుకో.